హలో ఫ్రెండ్స్, మార్కెటింగ్ ఎక్కువగా చేస్తే మన బిజినెస్కి ఎఫెక్ట్ ఉంటుందా? ఫ్రెండ్స్, నేను రీసెంట్గా చూస్తాను రాయుడు గారు మిలిటరీ హోటల్ ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ బాగా చేస్తారు. ఫ్రెండ్స్, అందరూ సండే లంచ్కి రమ్మడం వల్ల నిన్న వెయిట్ టైం ఎక్కువైపోయి నిన్న ఒక్కరోజే జస్ట్ ఒక అనాలిసిస్ చేశాను. నిన్న ఒక్కరోజే వాళ్ళకి 10+ 1 స్టార్ రేటింగ్స్ వచ్చాయి గూగుల్లో. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కస్టమర్స్ ఒకసారి వచ్చి ఒక హ్యాపీ మూడ్ కాకుండా ఒక డిసప్పాయింట్మెంట్ మూడ్లో వెళ్తే కనుక మనకు బిజినెస్ అనేది ఇంకొకసారి కస్టమర్ రాదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి ఆ రివ్యూస్ ఒకటే కాదు, ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్ హ్యాండిల్స్, బకాసులు అని రకరకాల హ్యాండిల్స్ ఏంటంటే వాళ్ళంతా అదే రైటింగ్ నెగిటివిటీ అబౌట్ ఈ రాయగల్ మెటీరియల్ హోటల్లో ఫ్రీ అన్నదానం చేస్తామన్న టైప్లో చాలా నెగిటివ్ ప్రాపగండా అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇష్యూస్కి 2 థింగ్స్ మేజర్ ఇది. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆడియన్స్ టార్గెటింగ్ రైట్ ఆడియన్స్ చేయాలి. అండ్ మన ప్రమోషన్స్ ఏమైతే ఉంటాయో మన బిజినెస్ పీక్ టైంలో చేయకూడదు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, మీకు రెస్టారెంట్ బిజినెస్ ఉంది, మీరు ఏం చేయాలి? మండే టు ఫ్రైడే యూట్యూబ్ షుడ్ రన్ ఆఫర్. సాటర్డే సండే ఎలాగో మీ రెస్టారెంట్ ఫిల్ అవుతుంది. సో మండే టు ఫ్రైడే ఏం చేయొచ్చు, ఇంకా కెపాసిటీ ఎలా పెంచొచ్చని చూడాలి. కానీ డోంట్ టార్గెట్ ఫర్ సండే లంచ్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది రెస్టారెంట్స్ వాళ్ళస్ ఉన్నాయి. సో వాళ్ళు చెప్తారు, చైతన్య నువ్వు ఏ రోజైనా నీకు సర్వీస్ చేయగలిగిన కానీ సండే లంచ్ మాత్రం నన్ను అడగొద్దని చెప్తారు. అదొకటి ఫ్రెండ్. నెక్స్ట్ ఇంకొకటి ఆడియన్స్ టార్గెటింగ్. ఫ్రెండ్స్, నీ ఆడియన్స్కి నీకు డెఫినెట్గా ఏంటంటే ఇలాంటి రెస్టారెంట్స్లో, ప్రీమియం రెస్టారెంట్స్లో ఇంటీరియర్స్ అన్ని బాగా పెడితే కాస్ట్ అనేది ప్రీమియం ఛార్జ్ చేస్తాం. కానీ మనం టార్గెటింగ్ ఎంటైర్ ఆడియన్స్, అంటే ఇన్స్టాగ్రామ్లో అందరూ ఆడియన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఆడియన్స్ టార్గెటింగ్ కూడా 1 lakh+ ఇన్కమ్ ఉన్న వాళ్ళు చేస్తే కనుక మీ పెట్టే ఫుడ్ అనేది వాళ్ళకి పెద్ద కాస్ట్ అనిపించదు. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఓవర్ మార్కెటింగ్ చేసి మన కస్టమర్స్ క్యాటర్ చేయకపోతే మన బిజినెస్ చాలా డ్యామేజ్ అవుతుంది.